రాజకీయం అంటే అధికారం అనుభవించాలి, పదవిలో ఉండాలి అనే కోరిక దాదాపు ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఎవరో ఎక్కడో ఒకరిద్దరు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తుంటారు. అయితే ఎన్నికలకు ముందు ఆ తర్వాత వైసీపీ నుంచి కొందరు బడా నేతలు జనసేన కండువ కప్పుకున్నారు. అయితే వారు పార్టీలో చేరారే గాని ఒకరిద్దరు తప్ప ఎక్కడా జనసేన కార్యక్రమాలు నిర్వహించిన దాఖలా కనిపించదు. అసలు ఎందుకు జనసేనలోకి వలసొచ్చిన నేతలు యాక్టివ్గా లేరు? వారంతా పదవుల కోసం ఎదురు చూస్తున్నారా? బాలినేని కిలారి రోసయ్య, సామినేని ఉదయభాను, పెండెం దొరబాబు లాంటి వారి సంగతేంటి? దశాబ్ద కాలంగా జెండా మోస్తున్న వారిని కాదని వారికి ప్రాధాన్యత ఇస్తారా? అసలు జనసేనలో వలస నేతల ఫ్యూచర్ ఏంటి? ఈ రోజుల్లో రాజకీయమంటే అధికారం, పదవి, డబ్బు ఈ మూడింటి చుట్టూనే నేటి రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది నాయకులు అధికారం ఎక్కడుంటే అక్కడికి ఫిరాయించడం పరిపాటిగా మారిపోయింది. ఒక పార్టీ అని కాదుగాని అలా గోడ దూకే నేతలు అన్ని పార్టీలోనూ మనకు కనిపిస్తారు. కొంతమంది ఎన్నికలకు ముందు ఫిరాయిస్తే మరికొందరు ఎన్నికలు అయిపోయాక కండువా మార్చేస్తున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంచనా ఉంటే చాలు, క్షణంలో కండువా మార్చేసుకుంటారు కొంతమంది లీడర్లు. ఇక మరికొంతమంది నేతలైతే ఎన్నికలు అయిపోయాక ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి జంపు చేసేస్తుంటారు. ఇక ఏపీ విషయానికి వస్తే 2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తుగా పోటీ చేయడంతో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకంతో కొంతమంది నేతలు వైసీపీ నుంచి తెలుగుదేశం, జనసేనలో చేరిపోయారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి విజయకేతనం ఎగరవేయడంతో ఇంకొంతమంది నాయకులు వైసీపీ నుంచి కూటమి పార్టీల్లో చేరారు. జనసేన విషయానికి వస్తే పెద్ద పెద్ద బడా నేతలు, పేరున్న నేతలు జనసేన కండువా కప్పుకున్నవారు ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారు సైతం జనసేనలో చేరారు. అయితే వాళ్లు చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ తరపున కార్యక్రమాలను యాక్టివ్గా చేసిన దాఖలాలు కనిపించదు. దీంతో అసలు వారు ఎందుకు జనసేనలోకి వచ్చారు? అసలు జనసేనలో ఉన్నారా లేదా కేవలం పదవుల కోసం మాత్రమే ఆశించి వచ్చారా అన్న చర్చ రాజకీయ వర్గాలతో పాటు జనసేన శ్రేణుల్లో జరుగుతోంది. అయితే జనసేన పార్టీ స్థాపించిన 11 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఆ పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో జెండా మోస్తూ కష్టపడి ప్రజాక్షేత్రంలో తిరిగి పనిచేస్తున్నారు. అయితే పొత్తులో జనసేన పోటీ చేయడం ద్వారా 175 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీకి పోటీ చేసే అవకాశం రాలేదు. కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేసింది. దీంతో 11 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పోటీ చేసే అవకాశం రాలేదు. అటువంటి వారిని కాదని ఎన్నికల తర్వాతో లేదంటే ఎన్నికలకు ముందో పార్టీలోకి వచ్చిన వారికి పవన్ ప్రాధాన్యత ఇస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఒకప్పుడు వైసీపీని ఊపేసిన నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య, పెండెం దొరబాబు వీళ్లంతా అనుభవజ్ఞులే. కొంతమంది రాష్ట్ర రాజకీయాల్లో తమ ప్రభావాన్ని చూపారు. మరికొంతమంది తమ నియోజకవర్గాల్లో దూసుకెళ్లారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా గొంతెత్తి మాట్లాడిన వాళ్లే. కాని కాలం మారింది, పరిస్థితులు బాగా మారిపోయాయి. 2024లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతే అసలు మార్పు స్పష్టంగా కనిపించింది. వైసీపీ తుడిచిపెట్టుకుపోయాక వీళ్లంతా ఫ్యాన్ పక్కన పడేసి టీ గ్లాసు పట్టుకున్నారు. అంటే జనసేన వైపు అడుగులు వేశారు. ఆరంభంలో ఏదో మాటలు వినిపించినా ఇప్పుడు మాత్రం పూర్తిగా మౌనంలోకి వెళ్లిపోయారు. అసలు ఆ సీనియర్ నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాళ్లంతా ఎందుకు సైలెంట్? వారిని జనసేన అధిష్టానమే పక్కన పెట్టేసిందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. వైసీపీ ఓటమి తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
ఆ పార్టీకి చాలా కాలంగా నైతిక బలం ఇచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య, పెండెం దొరబాబు వంటి సీనియర్ నేతలు కొత్త బాట పట్టారు. ఈ నేతలెవ్వరూ చిన్నవాళ్లు కాదు. రాజకీయంగా అనుభవం, నాయకత్వం రెండూ ఉన్నవాళ్లే. జనసేనలో నాదెండ్ల మనోహర్ను మినహాయిస్తే వీళ్లకంటే సీనియారిటీ కలిగిన నేతలెవరూ లేరన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే అప్పట్లో వీళ్లకు కీలక పదవులు లభిస్తాయని చాలామంది అంచనా వేశారు. కానీ సమయం గడుస్తున్నా వీళ్లకు పదవులు రాలేదు. పదవులు వచ్చినా రాకపోయినా 11 ఏళ్లుగా లక్షల మంది కార్యకర్తలు జనసేన జెండా మోస్తున్నారు. కానీ వీళ్లు మాత్రం ఏ రోజూ జనసేన జెండా పట్టుకున్న దాఖలాలు లేవన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో వీళ్ల ముఖాలే కనిపించట్లేదు. సామినేని ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా అక్కడ చేసేదేం లేదన్నట్టు ఉన్నారట ఆయన. ఇక బాలినేనిపై మాత్రం ఆరంభంలో ఎమ్మెల్సీ అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ఇప్పుడు చూస్తే ఎమ్మెల్సీ సంగతి ఎలా ఉందో తెలియదు గాని ఆయన ఎందుకు పార్టీలో యాక్టివ్గా ఉండటం లేదన్న చర్చ మొదలైంది. ఇక కిలారి రోసయ్య, పెండెం దొరబాబు పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. ఈ ఇద్దరికీ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఒకప్పుడు వైసీపీ గళంగా చలామణి అయిన వీళ్లే ఇప్పుడు జనసేనలో ఉండి కనిపించకుండా పోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేనలో వలసల నేతల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు మళ్లీ చర్చలకు దారితీయడమే కాదు, భవిష్యత్తులో పార్టీ అంతర్గత సమీకరణాలు ఎలా మలుపులు తీసుకుంటాయోనన్న ఉత్కంఠను కూడా పెంచుతున్నాయి. అయితే వీళ్లంతా కీలకమైన నామినేటెడ్ పదవులు, అలాగే ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడ్డారని, అవి దక్కకపోవడంతో వెనక్కు తగ్గుతున్నారని ప్రచారం జరుగుతోంది.